బ్యాక్ టు పండు. ఇప్పుడైతే లిక్ టీజర్ రిలీజ్ అయింది. యాక్చువల్లీ దీని గురించి నేను ఒక షార్ట్ చేసిన, టీజర్ రిలీజ్ ట్రైలర్ అని చెప్పేసి గట్టిగా వేసుకున్నా. చూసేమో టీజర్ రిలీజ్ చేశారు. అండ్ టీజర్ ఎలా ఉందంటే అబ్సల్యూట్లీ మ్యాడ్నెస్ అన్నట్టు, మామూలుగా లేదు. అండ్ ప్రద్యుత్ రంగనాథన్ గారు ఇలాంటి వలే తీసుకున్నారు అన్నమాట కాన్సెప్ట్స్. అండ్ ఇది చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటంటే లిక్ అనేది ఒక సైంటిఫిక్ లవ్ ఓరియంటెడ్ సినిమా అన్నమాట. అంటే సైన్స్ని దీన్ని కలుపుతుంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని కూడా ఉంది. సో లైక్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ అన్నట్లు. అండ్ ఇందులో జెండర్ చేంజ్ కూడా ఉంది అని ఇన్సెట్ టాక్. అండ్ ఎస్జే సూర్య గారు, ప్రతి రంగనాథ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నాకైతే రజనీకాంత్ కనిపిస్తారు ఎప్పుడు ఆయన చూసినప్పుడు అయితే. మరి నాకే ఎలా అనిపిస్తుంది, అందరికీ ఎలా అనిపిస్తుంది తెలియదు, కానీ టీజర్ అయితే అబ్సల్యూట్ మ్యాడ్నెస్ అనమాట. రిషి శెట్టి గారికి ఎక్కడో మేకప్ చాలా ఎక్కువైంది అనిపించింది, కానీ స్టిల్ టీజర్ అయితే చాలా బాగుంది. చాలా కొత్తగా అబ్సల్యూట్ మ్యాడ్నెస్ అనమాట. నాకు బాగా నచ్చింది అనమాట. ఏమో మరి 10 days ముందు మూవీ రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయడం ఏందో ఏమో కామెడీగా. మా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే మూవీ చూసినప్పుడు ఇంటర్వ్యూలు వేస్తారేమో ట్రైలర్. కామెడీ సైడ్కి పెట్టుకుంటే మ్యూజిక్ బాగుంది, ప్రదీప్ రంగనాథన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, అండ్ రిషి శెట్టి గారి బ్యూటీ బాగుంది. అండ్ కొత్త కాన్సెప్ట్ ఇది. పక్క జెండర్ చేంజ్ అని అంటారు హీరోకి అని అంటారు. మరి ఇన్సైడ్ టాక్ అయితే మరి డ్యూడ్ తర్వాత ఆరెంజ్ బ్లాక్ బస్ కొట్టిన తర్వాత మరి ఇది లైక్ కంపెనీ మరి ఎట్లా అవుతుంది, మరి బ్లాక్ బస్ కొడతా లేదా, దాన్ని ఎక్స్ప్రెషన్ రీచ్ చేద్దా లేదో తెలియదు, కానీ మంచి కాన్సెప్ట్ తీసుకున్న ప్రదీప్ రంగనాథన్ గారు. ఒక స్టార్కి ఉండాల్సిన క్వాలిటీస్ అంటే ఎలా తీసుకోవాలో అలా స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకుంటారు. అండ్ దీని నుంచి 2 సాంగ్లు వచ్చినాయి. సాంగ్లు బాగున్నాయి. ఇప్పుడు టీజర్ వచ్చింది. ట్రైలర్ ఏమో ఇంటర్వ్యూలో మరి మూవీ ముందు రోజు రిలీజ్ చేస్తారేమో చూద్దాం. మొత్తానికి అయితే టీజర్ అయితే సూపర్ ఉందన్నమాట. నేనైతే వెరీ ఎక్సైటెడ్ అనమాట. మరి దీని ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తారు April 9th ప్లాన్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ నాకు నచ్చింది ఏంటంటే డబ్బింగ్ అంత బాగాలేదు. డ్యూడ్ మూవీలో ఉన్న డబ్బింగ్ న్యాచురాలిటీ ఇప్పుడు ఈ లిక్ టీజర్లో అంతే మనిపించలే. ఎందుకో డబ్బింగ్ బాగా అనిపించింది. అది అసలు నచ్చట్లేదు నాకైతే డబ్బింగ్. అండ్ ఎందుకో ఎస్జే సూర్య గారికి ప్రదీప్ రంగనాథన్ గారి మధ్య సీన్స్ మాత్రం మామూలు పేలో అనిపిస్తుంది. ఒక మేమ్ మెటీరియల్ కూడా అయితే అనిపిస్తుంది చూస్తూ ఉంటే. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఒక బీజియం భలేగా అనిపిస్తుంది. ఈ బీజియం ఎక్కడ విన్ అనుకున్నా కానీ అంత ముంచులో వస్తుంది అన్నమాట. నేను సాంగ్ అసలు పట్టించుకోలే, కానీ చూసి ఈ బీజియం ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో ఎక్కడో ఉందన్నమాట. ఇన్షాల్లో ఎక్కడెక్కడో చూసింది నేను. సో బీజియం కూడా సూపర్ ఉందన్నమాట. రిటర్న్ ఆఫ్ డ్రాగన్, డ్యూడ్, ఇప్పుడు ఎల్ఐకే అన్ని బ్లాక్ బాస్టర్ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇది మరి ఏ రేంజ్లో బ్లాక్ బాస్టర్ అయితే చూద్దాం. మొత్తానికి అయితే 10 days ముందు మూవీ రిలీజ్ ఉంది. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ గురించి ఇంకా తెలియదు. అండ్ ప్రీమియర్స్ అయితే ఉన్నాయి. అండ్ బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. మన తెలంగాణ స్టేట్స్లో కూడా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. మొత్తానికైతే మూవీ అయితే ఎగ్జైటెడ్ ఉన్నా. నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. ప్రదీప్ రంగనాథన్ గారు మరి డ్యూడ్ మూవీ రేంజ్లో బ్లాక్ బస్టర్ అయితే, ఇది కానీ బ్లాక్ బస్టర్ అయితే ఇప్పటికైనా 100 కోట్ల సినిమాలు 3 ఉన్నాయి, 4 సినిమా పడుతుంది అనమాట. వామ్మో వేరే లెవెల్ అనమాట. ప్రదీప్ రంగనాథన్ గారి గ్రాఫ్ ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. నాకైతే భలే ఎగ్జైటింగ్ ఉందన్నమాట. అండ్ రిషి శెట్టి గారికి కూడా ఫ్లాప్లో ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో బ్లాక్ బస్టర్ కొడితే మామూలుగా ఉండదు వ్యవహారం. మొత్తానికైతే బ్లాక్ బస్టర్ వైబ్స్ అనమాట. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఈ సినిమా అయితే. మీరైతే చూడండి. రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయిపోద్ది. లవ్ యూ ఆల్. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్. బాయ్ హ్యాపీ అడ్వాన్స్ వీకెండ్.